మనకి రోగ నిరోధక శక్తిని పెంచి B12 లభించే ఈ సద్దన్నాన్ని మనం ఇంట్లో తయారు చేసుకుని వారానికి 2 సార్లు తిన్నట్టయితే కనుక ఒంటికి చలవ చేసి కడుపులో చల్లగా ఉంటుంది. దీనికోసం మనం నైటు అన్నం వండుకునేటప్పుడు ఒక కప్పు రైస్ ఎక్స్ట్రా వేసుకుని వండుకోవాలి. ఈ ఎక్స్ట్రా అన్నాన్ని చూడండి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుని గోరువెచ్చగా ఉండే పాలను పోసుకోవాలి. అన్నం ములిగేంత వరకు పాలు పోసుకుని ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు తోడు పెట్టుకున్నట్టే అన్నంలో అన్నం వేసి తోడు పెడుతున్నమాట. ఇది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేసేయాలి. దీని నుంచి మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. మార్నింగ్కి పెరుగు తోడుకుని ఇలా గట్టిగా అవుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసేసి కొంచెం నీళ్ళు పోసుకుని బాగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకుని కొంచెం వాటర్ కూడా పోసుకుని పలచగా కలుపుకుని ఉప్పు కూడా వేసేసుకుని ఒక కప్పు తిన్నట్లయితే కనుక మధ్యాహ్నం వరకు కూడా నీరసం రాకుండా ఉంటుంది. అదే బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా నీరసం లేకుండా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి.